అనగనగా ఒక అందమైన పచ్చని పంటల మధ్య ఉండే పల్లెటూళ్ళలో చాలామంది వ్యక్తులు రకరకాల వృత్తులు అలాగే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ ఊర్లో కోదండం అనే వ్యక్తి ఉండేవాడు. చాలా బాగా చదువుకోవడంతో అతనికి గర్వముండేది. ఎవర్నైనా సరే చులకనగా చూసేవాడు. అతని దృష్టిలో మిగతా వారందరూ తెలివి తక్కువైన వాళ్లని అతని అభిప్రాయం. నాకంటే తెలివైనవాడు లేడు అంటూ విర్రవీగుతూ ఉండేవాడు. ఒక రోజున కోదండం రచ్చబండ మీద కూర్చుని ఉండగా అక్కడికి ఒక సన్నకారు రైతు వచ్చాడు. నమస్కారం కోదండం గారు. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, కాబట్టి నమస్కారం దండాలంటూ బతకాల్సిందేలే. నాకు అవసరం లేదు, నాలా కొంచెం తెలివిగా ఉండొచ్చుగా అంటూ చాలా తేలిగ్గా తీసుకునేవాడు. తిరిగి నమస్కారం కూడా చెప్పేవాడు కాదు. ఈయనవసరంగా పలకరించాను అంటూ రైతు మనసులో అనుకున్నాడు. కాని ధనవంతుడు కనుక ఏది మాట్లాడితే ఏమొస్తుందోనని భయపడి ఏమీ ఎదురు చెప్పేవాడు కాదు. సరేగాని పులి మేక ఆడదన్రా అని రైతుని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టాడు. రైతుకి ఆ ఆట తెలీదు కనుక ప్రతిసారి కోదండం గెలుస్తూ ఉండేవాడు. చూశావా, నన్ను ఓడించటం మీ తరం కాదు, నా తెలివికి ఎవ్వరూ సరిపోరు అంటూ కోదండం మీసాలు తిప్పుతూ ఉండేవాడు. ఆ రచ్చబండ దగ్గరికి ఎవరొచ్చినా సరే వారితో ఆ ఆట ఆడ్డమో పొడుపు కథలు అడగడమో చేస్తూ ఉండేవాడు. అవతలవారు గెలవకపోయినా జవాబు చెప్పలేకపోయినా సరే వారిని కించపరుస్తూ అవమానిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం చాలామంది రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కోదండం అక్కడికి వచ్చాడు. అందమైన చీర నిండా వడియాలే, పగలంతా గాలికెగిరిపోతాయి, ఈ పొడుపు కథకి సమాధానం చెప్పండి అని అడిగాడు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. అయ్యో, ఇది కూడా తెలీదా? నక్షత్రాలు, ఇది కూడా తెలియకపోతే ఎలా? అయినా సమాధానం తెలియడానికి మీరేమైనా నాలాగా చదువుకున్నారా? నేనంటే బాగా చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. మీకు తినడం పడుకోవడం తప్ప ఇంకేం తెలుసు? తెలివి తక్కువ సన్నాసులందరూ మన ఊర్లోనే ఉన్నారు అని గర్వంతో విరవీగేవాడు. ఇలా చాలా రోజులు జరుగుతూ ఉండేది. అదే ఊర్లో ఇంకో వీధిలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది. ఆమె రోజూ ఉదయాన్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఊర్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. అలాగే తన కూతుర్ని చదివించుకుంటూ ఉండేది. ఒకరోజు కట్టెలమ్మి లక్ష్మమ్మ ఇంటికొచ్చేసరికి తన కూతురు అమ్మ కోసం ఎదురు చూస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? అమ్మా, నేను పై చదువులు చదవాలనుకుంటున్నాను. దానికోసం పట్నం వెళ్లాల్సి వస్తుంది. తప్పేముందమ్మా, అలాగే చదువుకో, కానీ చాలా ఖర్చవుతుందమ్మా అంటూ దీనంగా చెబుతుంది. లక్ష్మమ్మ కాసేపు ఆలోచించి, డబ్బు విషయం నేను చూసుకుంటా, నువ్వు దాని గురించి ఆలోచించకుండా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు, మీ నాన్నగారి కోరిక నువ్వే నెరవేర్చాలి అని ధైర్యంగా చెప్పి వెళ్ళిపోయింది. కూతురు చాలా సంతోషించింది. లక్ష్మమ్మ అలా చెప్పేసిందే కాని డబ్బు ఎలా సంపాదించాలా అని ప్రతిరోజూ ఆలోచిస్తుంది. ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, అమ్మాయిని ఎలా చదివించాలి అనుకుంటూ కట్టెలు మోస్తూ ఆలోచిస్తూనే ఉంది. అనుకోని అదృష్టం ఏదైనా తలుపు తడితే తప్ప నేనేం చేయలేను. ఎలా చెయ్యాలి? ఈ కట్టెలమ్మితే ఎంతవరకు సరిపోతుంది అని ఆలోచిస్తూనే ఉంది. ప్రతిరోజు లక్ష్మమ్మ ఆమె నమ్మే వనదేవతకి దండం పెట్టుకుంటూనే ఉంది. ఇంకో పక్క కోదండం మనుషుల్ని అందర్నీ చులకన చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే కోదండం గురించి ఇలాగే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ కోదండంగాడు పెద్ద నసగాడు, ఆడేపు మాత్రం బాగుడదురా, వాడో పెద్ద వెదవరా నాయనా అంటూ కోదండం గురించి మాట్లాడుకునేవారు. కోదండం ఎక్కడుంటే అక్కడికి మిగతావారు మాత్రం వచ్చేవారు కాదు. కోదండం రచ్చబండ మీద కూర్చుని ఉంటే వీడితో ఎందుకులేరా నాయనా, వీడి నోటికి పోలేవురా బాబు అంటూ గ్రామస్తులు తల తిప్పుకుని వెళ్లిపోయేవారు. ఇదంతా కోదండమైతే చాలా గొప్పగా భావించేవాడు. మనతో మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి గదా, అంత జ్ఞానం ఉన్న మనిషి ఈ ఊర్లో ఎవరున్నారు? నాతో మాట్లాడే ధైర్యం లేక అందరూ భయపడి పారిపోతున్నారు అంటూ తనని తానే మెచ్చుకునేవాడు. ఒక రోజున కోదండం రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కట్టెల మోపు మోసుకుంటూ లక్ష్మమ్మ అటువైపు వెళ్తుంది. కోదండం లక్ష్మమ్మని ఆట పట్టించాలని అనుకుంటాడు. ఏం లక్ష్మమ్మ, ఏంటెక్కడికి వెళ్తున్నావు? నమస్కారం కోదండం గారు, రామయ్య గారింటికి కట్టెలు తీసుకుని వెళ్తున్నాను. వాళ్ళింట్లో ఏదో కార్యం ఉందంట అని చాలా అమాయకంగా సమాధానం చెప్పింది లక్ష్మమ్మ. ఈ మధ్య ఎవరినీ ఆట పట్టించకపోవడంతో కోదండం ఎవరో ఒకరిని ఆట పట్టించాలని అనుకున్నాడు. దాంతో లక్ష్మమ్మని ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు.
తర్వాత వెళ్దువు గాని ఓ పందెం కాస్తావా? బాగా చదువుకున్నారు. మీతో నేను ఏ పందెం కాయగలను? నన్ను వదిలేయండయ్యా, నాకైతే చాలా పనులున్నాయి. సరే, నీకోసం చిన్న పందెం చెప్తాను. ఏమీ లేదు, నేను ఆపు అన్నదాకా నువ్వు మాట్లాడగలిగితే నువ్వే గెలిచినట్టు, లేదంటే నేను గెలిచినట్టు. గెలిస్తే నాకేమిస్తారయ్యా అని ఏదో అడగాలి కనుక మామూలుగానే అడిగింది. ఓ, గెలుస్తా అనుకుంటున్నావా? సరే, గెలిస్తే లక్షిస్తాను అని ఆ లక్ష్మమ్మ ఎలాగో గెలవదని చాలా చులకనగా మనసులో అనుకుని అలవోకగా చెప్పేశాడు. ఇక లక్ష్మమ్మకైతే చాలా సంతోషం వేసింది. కోదటంతో పందానికి లక్ష్మమ్మ ఒప్పుకుంది. ఓడితే పోయేదేం లేదు, ఆ దేవుడి దేవాలా గెలిస్తే నా బిడ్డ చదువుకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు అని తన మనసులో కాస్త అమాయకంగా ఆశపడింది. అయ్యా, మీతో వేదాంతం నేను మాట్లాడలేను కాని ఏదో ఒక పిట్ట కథ చెప్తాను. సరే, చెప్పు అని ఒప్పుకున్నాడు. దాంతో లక్ష్మమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరి పందెం చూడ్డం కోసం చాలా మంది గుమిగూడారు, ఆసక్తిగా చూస్తున్నారు. అయ్యా, అనగనగా కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, ఆ అడవిలో ఒక చెట్టు కింద చిరుతపులి కూర్చొని ఉంది అని చాలా ఆసక్తిగా కథ చెప్పడం మొదలుపెట్టింది. కోదండంతో పాటుగా మిగతా గ్రామస్తులు కూడా ఆ కథని వినడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద ఒక పిచ్చుక వాలింది. తర్వాత రెండో పిచ్చుక వాలింది. తర్వాత మూడో పిచ్చుక కూడా వాలింది. ఆ తర్వాత 4గో పిచ్చుక వచ్చేసింది. తర్వాత 5ో పిచ్చుక కూడా వచ్చేసింది. తర్వాత 6ో పిచ్చుక వాలింది అంటూ చెప్తూనే ఉంది. కోదండం ఇంకా మిగతావారు కథలో ముందుకు వెళ్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కాని లక్ష్మమ్మ మాత్రం 7, 8 అంటూ పిచ్చుకల సంఖ్య ఇంకా పెంచుతూనే ఉంది. కోదండంతో పాటు మిగతా గ్రామస్తులకి కూడా కథ మీద విసుగొచ్చింది. చాలాసేపు విన్న తర్వాత కోదండానికి చిరాకొచ్చింది. ఆపు లక్ష్మమ్మ, ఒక్క పిచ్చుకంటూ మొదలుపెట్టావు, 20వ పిచ్చుక దగ్గరికి వచ్చావు. ఇంకా వింటుంటే 1,00,000 పిచ్చుకల గురించి చెప్తావేమో, ముందు కథ చెప్పు అనగానే లక్ష్మమ్మ నవ్వింది. మీరే ఆపమన్నారు కదయ్యా, నేనే గెలిచినట్టు, అంతే కదా అని చాలా అమాయకంగా అంది. దాంతో కోదండం ఒక్కసారిగా కంగుతిన్నాడు. తనకి తెలియకుండానే ఆపు అన్నాడని కోదండానికి అప్పుడుగానే అర్థం కాలేదు. ఇక మిగతా గ్రామస్తులు కూడా నిజమే అని మనసులో అనుకున్నారు. అంటే అది నేను తెలియకుండా? అదంతా నాకు తెలీదు కదయ్యా, ఆపు అనేదాకా మాట్లాడమన్నారు, మాట్లాడాను. అంటే పందెం నేను గెలిచినట్టే కదా అని అంటుంది. దాంతో కోదండం ఏమీ చెప్పలేకపోయాడు. అక్కడే ఉన్న ఆ ఊరి పెద్ద మనుషులు మరియు ప్రజలు కోదండాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. ఏంటి కోదండం గారు ఆలోచిస్తున్నారు? మీరు చెప్పిందేగా, మీరాపమనేదాకా మాట్లాడమన్నారు, ఆమె మాట్లాడింది. నీ ఇల్లు అవటం కాదండి కోదండం, పందెం ప్రకారం డబ్బు ఇవ్వండి అని అందరూ బలవంతం పెట్టారు. దాంతో కోదండం ఏం చేయలేక ఇంటి నుంచి 1,00,000 రూపాయలు తెచ్చి లక్ష్మమ్మకిచ్చాడు. అంత డబ్బు చూడగానే లక్ష్మమ్మకైతే చాలా సంతోషం వేసింది. ఆ వనదేవత నన్ను కనికరించింది, నా కూతురు చదువుకి ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని లక్ష్మమ్మ మనసులో వనదేవతకి దండం పెట్టుకుని డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. కోదండం అవమానం తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మమ్మ డబ్బు తీసుకుని తన కూతురి చదువు కోసం ఉపయోగించుకుంది. కూతురు పై చదువుల కోసం పట్నానికి పంపించింది. కోదండం కూడా తన గర్వాన్ని తగ్గించుకుని అవతల వారిని చులకన చేయకుండా పద్ధతిగా జీవించసాగాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.